107వ దావీదు కీర్తన 107వ దావీదు కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 19, 20 వచనాలు మనం చదువుతాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుండి విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుడు మన కష్టకాలములో, మన ఆపదలలో మనకు తోడై ఉండే దేవుడు, మనను విడిపించే దేవుడు, మనను స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన ఎలా మనల్ని స్వస్థపరుస్తాడు, ఎలా మనల్ని విడిపిస్తాడంటే తన వాక్కును పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరుస్తాడు. ఆయన వాక్కు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ధ్యానించాలి. ఆసక్తి కలిగి మనము దేవుని మాటలను వినాలి. ఎందుకంటే వినుట వలనే మనకు విశ్వాసం కలుగుతుందట. వినుట వలనే మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం లేదా దేవుడు ఆయన తన వాక్కును పంపి మనకు విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినము నువ్వు ఈ వాక్యాన్ని వింటుండగానే నీ పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క పరిస్థితిలో ఎటువంటి కార్యాలు చెయ్యాలి, ఏ విధంగా నీకు విడుదల ఇవ్వాలి అని ఎరిగిన దేవుడిగా ఈ వాక్యం వింటుండగానే ఆయన జీవము నీలో విడుదలవుతుంది. ఆయన యొక్క జీవము నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని మనము వినుటకు సిద్ధపడాలి. దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మనం వింటున్న ప్రతిసారి అది దైవజనుల నోటి నుంచి వస్తున్నా, లేదు నువ్వు వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నా, ఆ వాక్యము ఏమవుతుందంట, వింటూ ఉండగానే అది సజీవముగా మారుతుంది. హల్లెలూయా. అది వింటూ ఉండగానే సజీవంగా మారుతుంది. అది సజీవమై అదేం చేస్తుంది, మన ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తుందట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. జస్ట్ మనం వాక్యం వినడం కాదు, వాక్యం వినేటప్పుడు మనము విశ్వసించాల, నమ్మాల. ఈ వాక్యం నేను వింటూ ఉండగానే ఆ వాక్యంలోని ఒక శక్తి నాలోకి ప్రవేశిస్తుంది. దేవుని వాక్యము వింటుండగానే సజీవంగా మారుతుంది. ఆ వాక్యం యొక్క శక్తి నా యొక్క ప్రాణములోనికి, ఆత్మలోనికి, కీళ్ళలోనికి, మూలుగులోనికి దూరుతూ ఉంది ఈరోజు. హల్లెలూయా. నా హృదయం యొక్క తలంపులను శోధిస్తూ ఉంది. నాకు అవసరమైన విడుదలను, స్వస్థతను ఈ జీవపు వాక్యం నాలోకి వెళ్ళి కలగజేస్తుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతూ ఉంటావో ఒక దేవుని శక్తి నీలోకి విడుదలవుతుంది. ఉదయం లేచాను, నేను కూర్చున్నాను, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పారు, విన్నాను, ఆమెన్ హల్లెలూయా చెప్పానంటే ఏ కార్యం జరగదు. అది జీవము లేని మాటలు మనం విన్నట్టు. దేవుని మాట పట్ల నీకు ఆసక్తి, విశ్వాసం, దాన్ని నువ్వు తీసుకునే విధానం, వాక్యాన్ని హృదయంలో చేర్చుకునే విధానమే
వాక్యం వింటుండగానే స్వస్థతలు జరుగుతాయి. వాక్యం వింటుండగానే మనలో ఉన్నటువంటి దుష్ట ఆత్మలు విడుదలైపోతాయి. వాక్యం వింటుండగానే మన వ్యాధులు మన నుంచి దూరం అయిపోతాయి. వాక్యం వింటుండగానే స్వస్థతలు జరుగుతాయి. ఎట్లా పాస్టర్ గారు నువ్వు చెప్తే ఇది జరుగుతుంది అంటే, నేను చెప్పే సామాన్యమైన మాటలు నీతో మాట్లాడితే ఏ కార్యం జరగదు. దేవుని వాక్కు దైవజనుల నోటి నుంచి వస్తుంది అంటే అది నీ శరీరములోనికి వెళ్ళి నీ యొక్క జీవితంలో ప్రవేశించి నీ గృహంలోనికి వచ్చి ఏ ఏ పరిస్థితులు మార్చాలో అవన్నీ కూడా దేవుని వాక్యం మార్చివేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత శక్తి నీ నోటికి ఉందా అంటే నా నోటికి లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. 11:3. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అంట. హల్లెలూయా. ప్రపంచములు దేని ద్వారా నిర్మాణమైనవి? ఏమన్నా సైంటిస్టులు లేకపోతే ఇంజనీర్లు వెళ్ళి కాంక్రీట్ గోడలతో కట్టారా? కాదు. నువ్వు వింటున్నటువంటి ఇదే మాట ప్రపంచములు, మనం చూస్తున్నటువంటి అతి విశాలమైన ప్రపంచం, ఆకాశ మహాకాశాలు, ఇవన్నీ కూడా నువ్వు వింటున్నటువంటి జీవపు మాట. ఈ మాట ద్వారా నిర్మించబడ్డాయి. హల్లెలూయా. మరి ఈ సమస్తము నిర్మించడానికి ఈ మాటలు ఏముంది? దేవుని శక్తి. ఈ మాటలు ఏముంది? దేవుని శక్తి. హల్లెలూయా. ఆ శక్తి ఈరోజు నేను వింటుండగానే నాలో ప్రవేశిస్తుంది, నాలోకి వస్తుంది. నా పరిస్థితులన్నిటిలోనికి ఈ శక్తి విడుదలవుతుంది. సమస్తమును దేవుని శక్తి సరిచేస్తుంది. హల్లెలూయా. మరి ఇశ్రాయేలులు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏం చేశారంట? వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాక్కును పంపించాడు. ఆమేన్. ఆ వాక్యం ఏం చేసింది? వాటిని బాగు చేసేసింది. అప్పుడు ఆ వాక్యం నిన్ను బాగు చేసేస్తుందా? ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఎప్పుడు? మనము నమ్మాలి. హల్లెలూయా. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే అంటాడు దేవుడు. నువ్వు అందరి జీవితాల్లో ఆ కార్యాలు జరుగుతుంది, మరి నా జీవితంలో జరుగుతుందా? జరుగుతుంది. ఇది అసాధ్యం అనుకుంటున్నటువంటి ఈ పరిస్థితి దేవుని వాక్కు ద్వారా సరి అవుతుంది. ఈ స్వస్థత కలగదు అని నేను అనుకుంటున్నాను. నా శక్తి కాదు, దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది అని నువ్వు నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి? ప్రతి దినము నమ్మాలి. నీకు కార్యం జరిగేంత వరకు నమ్మాలి. నీ జీవితంలో పరిస్థితులు మారిపోయేంత వరకు ఆ వాక్యాన్ని విశ్వాసముతో స్వీకరిస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇస్తాడు. ఆ టాబ్లెట్లు నీకు బాగయ్యేంత వరకు నువ్వు మింగతావు లేదా? మరి అలాంటప్పుడు టాబ్లెట్కి నిన్ను బాగు చేసే శక్తి ఉంటే, ఈ ప్రపంచమును సృష్టించినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు వింటుంటే నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. సమస్య దేవుని వాక్యంలో లేదు, కానీ మన యొక్క విశ్వాసంలో ఉంది. మనము టాబ్లెట్ని నమ్మినంత అధికంగా దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు జ్వరం తగ్గిపోద్ది అని చెప్పి మనం నమ్ముతాం. కానీ దేవుని వాక్యాన్ని నేను నమ్మితే దేవుడు అన్నీ మార్చివేస్తాడు అనేది ఆ విశ్వాసం మనకు రావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం సజీవమైనది. అది నాలోకి ప్రవేశించి నాకు విరోధముగా, నా శరీరానికి విరోధంగా, నా పరిస్థితులకు, నా కుటుంబానికి, నా జీవితానికి విరోధంగా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా అది సరిచేసేస్తుంది. నా సమస్యలన్నీ వాక్యం తీర్చివేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆ వాక్యం సజీవమై దేవుని శక్తితో నిన్ను నింపుతుంది. ఆ విడుదలను అనుభవిస్తావు. హల్లెలూయా. స్వస్థతను నువ్వు పొందుకుంటావు. ప్రతిదినం ఎందుకు వాక్యాన్ని వినండి అని చెప్తున్నానంటే, ఆ వాక్యము నీలో కార్యం చేస్తుంది కాబట్టి, ఆ వాక్యం నీకు ఆ విడుదల ఇస్తుంది కాబట్టి. హల్లెలూయా.
ఆ వాక్యంతో మనము బలపరచబడతాం దినదినం. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇటువంటి విశ్వాసం నీలో కలగాలి. ఇటువంటి విశ్వాసం నీలో రావాలి. మరి యేసు ప్రభు యొద్దకు ఒక శతాధిపతి వస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, మరి నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడు. మరి నా ఇంటికి మరి ఇంట్లో ఉన్నాడు, ఆయన్ని స్వస్థపరచు అని చెప్పి వేడుకున్నాడు. యేసయ్య అంటాడు 8వ అధ్యాయం 7వ వచనంలో, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను, నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి బాగు చేస్తాను అని చెప్పి యేసయ్యే చెప్తున్నాడు. హల్లెలూయా! అదే మనకు కనుక ఆ, ఒక పెద్ద పాస్టర్ గారు ఇట్లా బాగులేదంటే నేను మీ ఇంటికి వస్తానంటే మనం ఏం చేస్తాం? ఓయమ్మ, అంత పెద్ద పాస్టర్ వస్తే ఇంకేంటి, అన్ని బాగైపోతాయని చెప్పేసి ఆ పాస్టర్ని ఇంటికి పిలిపించుకుంటాం. ఆయన వస్తాడు, అన్ని ప్రార్థనలు చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ ఏ కార్యాలు జరగవు. అప్పుడు ఏమంటారు, ఈయనేం పాస్టర్ అయ్యా, ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు, అంత చేశాడు, ఏం జరగలేదు, ఏం మార్పులు రాలేదు, నా పరిస్థితులు అట్టే ఉన్నాయి. పరిస్థితులు అట్టే ఉండడం పాస్టర్ది కాదు తప్పు, మనము నమ్మట్లేదు, మనం దాన్ని విశ్వాసంతో స్వీకరించలే. హల్లెలూయా! నువ్వు విశ్వాసంతో స్వీకరించిన మరుక్షణం అద్భుతం జరుగుతుంది. ఎందుకని? పాస్టర్ వల్ల కాదు, ఆ అద్భుతం జరిగేది దేవుని వాక్యం వల్ల. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ వాక్కును నువ్వు ఎప్పుడైతే నీ విశ్వాసంతో నీ హృదయంలో చేర్చుకుంటావో ఆ క్షణం అంతే, ఆ క్షణం జరిగిపోతుంది. ఆ క్షణంలో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా! దేవుడు, ఎందుకంటే దేవుని మాటలు అబద్ధాలు కావు. యేసయ్య శక్తిలో ఏ శక్తి తక్కువగా లేదు. హల్లెలూయా! యేసయ్య మాటలో శక్తి తక్కువ కాలే, మనలో విశ్వాసం తగ్గుతుంది. అందువలన ఆ కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అదే డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ మీద అపారమైన విశ్వాసం ఉంటుంది, అది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత ఎంతో బాధపడుతుంటాం. కానీ దేవుని వాక్యం మీద ఇక్కడ శతాధిపతి అంటున్నాడంట యేసయ్యతో, నేను మీ ఇంటికి వస్తానంటే అంటున్నాడు, అయ్యా, నువ్వు మా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుని కాదు, కానీ ఒక మాట చెప్పు, నా నా దాసుడు బాగైపోతాడు అంతే. ఒక మాట ఇవ్వండి, ఒక మాట చెప్పండి, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఒక మాట చెప్తే అక్కడ కార్యం జరిగిపోతుంది. హల్లెలూయా! దేవునికి దేవుని మహిమను బట్టి అనేక సార్లు ఫోన్లలో ప్రార్థన చేస్తుంటే, నేను ఫోన్లో ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థతలు జరుగుతుంటాయి. అక్కడ మరణ పడకలో ఉన్న వాళ్ళు లీజు కూర్చుంటున్నారు. ఎందుకని? ఇది నా చేతిలో ఏమైనా శక్తి ఉందా? నేనేమైనా చేస్తున్నానా? నోటి మాటలో ఉన్నటువంటి దేవుని శక్తి. హల్లెలూయా! దేవునితో ఎప్పుడైతే మనము సరైన సహవాసంలో ఉంటామో మన నోటి మాటను దేవుడు రూఢిపరుస్తాడ. తన సేవకుల నోటి మాటను రూఢిపరిచే దేవుడు ఆయన. రుజువు చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆ మాట ద్వారా దేవుని శక్తి విడుదలవుతుంది. ఫోన్లో ప్రార్థన చేసిన దెయ్యాలు విడిచిపోతుంటాయి, కుటుంబంలో సమస్యలు తీరిపోతుంటాయి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి కార్యాలు? దేవుని శక్తిని నమ్మి పొందుకుంటున్నారు. మా పాస్టరే కదా, ప్రతిరోజు నేను ఆయనతో మాట్లాడుతుంటాను, ఇప్పుడు కూడా ఆయన మాట్లాడాడు, ప్రార్థన చేసి పోయాడు, ప్రార్థన చేసి వెళ్ళాడు అంటే పాస్టర్నే నమ్ముతున్నావు, కానీ దేవుణ్ణి నమ్మడం లేదు కదా. దేవుని శక్తిని నువ్వు నమ్మగలిగితే దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలో కార్యాలు చేసి తీరుతుంది, నెరవేరుంటాయి కార్యాలు. హల్లెలూయా! ఇక్కడ యేసయ్య దగ్గర కూడా ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా, నువ్వు ఒక మాట మాత్రం ఇవ్వు, అక్కడ నా దాసుడు బాగైపోతాడు. హల్లెలూయా! ఈయన వచ్చింది దేనికోసము? యేసయ్యని ఇంటికి తీసుకుపోవడానికి కాదు, ఆయన నోటి నుంచి ఒక మాట తీసుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం కూడా అనుకుంటా ఉండొచ్చు, రోజు ఉదయం నా నిద్ర చెడగొట్టుకొని ఉదయాన్నే కూర్చొని నేను వాక్యము వింటే ఏమవుద్ది, వినకపోతే ఏమవుద్ది? వింటే నీ జీవితం బాగవుతుంది,
ఈ వాక్యం వింటుంటే దేవుని శక్తి మీ కుటుంబంలో విడుదలవుతుంది. ఈ వాక్యం వింటుండగానే దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చేస్తుంటాడు. మీ పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పటి వరకు నేను చూడలేదే. నువ్వు నమ్మినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. నమ్మిన వాడికి దేవుడు మేలు చేస్తాడు. పాస్టర్ మేలు చేయడు, దేవుడు మేలు చేస్తాడు. దేవుని మాట నేను వింటూ ఉన్నాను, వినాలి అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, దేవుడు ఆ కార్యాలు నీ జీవితంలో చేసి ఆయన తన శక్తిని రుజువుపరుచుకుంటాడు. తన కార్యాలు రుజువుపరుచుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆ వచ్చిన శతాధిపతి ఏం చేస్తున్నాడు? దేవుని శక్తిని నమ్మాడు. ఆయన మాటలో ఆ శక్తి ఉంది. ఆ శక్తి నా దాసునికి స్వస్థతనిస్తుంది. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆయన అధికారాన్ని శక్తిని నమ్మి ఆయన అంటున్నాడంట, ఇదిగో 9వ వచనంలో, నేను కూడా అధికారానికి లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నాడు, ఒకని పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడని ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా నా నోటికి అధికారం ఉందయ్యా, నేను కానీ చెప్తే ఒక 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 వ్యక్తికి నేను చెప్తే అతను పోయి పని చేస్తాడు. నా కింద 100 మంది సైనికులు ఉన్నారు. వెళ్ళి ఆ పని చేయంటే ఆ పని చేస్తాడు, రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు. మరి మీ నోటికి ఎంత అధికారం ఉంది యేసయ్య. ఆ మాటలు నేను నమ్ముతున్నాను యేసయ్య. నువ్వు మాట్లాడితే ఆ కార్యాలు నెరవేరుతాయి యేసయ్య అంటూ ఆ శతాధిపతి యేసయ్యతో చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యకే ఆశ్చర్యం వేసిందంట అతని మాటలు వింటుంటే. ఏంటి నా మాటలో ఉన్నటువంటి శక్తి ఇంత చక్కగా అర్థం చేసుకుంటున్నాడు ఇతను. నా వెంట ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఇప్పుడు దాకా అర్థం చేసుకోలేదు. నా వెంట నా మీద పడేటట్టు వస్తున్నటువంటి ఈ యొక్క జన సమూహాలు నా శక్తిని ఇంత ఇదిగా అర్థం చేసుకోలేదే. కానీ ఈయన శతాధిపతి ఒక అన్యుడు. మరి అతను చెప్తున్నాడు, నీ నోటికి అధికారం ఉంది యేసయ్య, ఒక మాట నువ్వు చెప్తే చాలు. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం కలిగించింది అంటున్నాడంట యేసయ్య. హల్లెలూయా. మరి నాకు ఇటువంటి విశ్వాసము ఇశ్రాయేలీయుల్లో నా వెంట ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర నేను చూడటం లేదు. ఒక అన్యుడైనటువంటి ఈ శతాధిపతి ఎంత విశ్వాసంతో వస్తున్నాడు. మాట చెప్తే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాటలో శక్తి ఉంది అని మనం నమ్మాలి. అది నీ పరిస్థితులన్నీ మార్చగలరు. అది నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్థితిగతులను సరిచేయగలదు అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నమ్ముతావో, అనుదినము ఆ వాక్యంతో నిన్ను నువ్వు నింపుకుంటావు. హల్లెలూయా. నీకు ప్రతి దినము నీకు జీవాహారం అవసరం. హల్లెలూయా. నేను నిన్న తిన్నాను, ఈరోజు తిన్నని చెప్పి ఉపవాసం ఉంటారు ఎవరైనా? ఉండరు. ఏ రోజుకి ఆ రోజు మనం ఆహారం తినాల్సిందే శరీరం కోసం. మరి నీ ఆత్మ కోసం ఏం తింటాం? నిన్ను జీవింపచేసే జీవపు మాటలతో నిన్ను నువ్వు నింపుకోనప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోద్ది. నీలో విశ్వాసపు బ్యాటరీ ఏమైపోద్ది? డ్రై అయిపోద్ది. అప్పుడు ఏమైపోద్ది? శోధనలో ఎదుర్కొంటాం, సమస్యలు ఎదుర్కొంటాం, పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి. అందుకే నీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్లో ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి దినం దేవుని వాక్కుతో నింపుకోవాలి. నీ ఆత్మ బలవంతునిగా మార్చుకోవాలి. హల్లెలూయా. నీ ఆత్మ ఎప్పుడైతే సిద్ధముగా ఉంటుందో నీ శరీరం పర్ఫెక్ట్గా దేవుని చిత్తంలో నడుస్తుంది. బ్యాటరీ లోపల ఉన్నటువంటి ఆత్మ అనే బ్యాటరీ ఎప్పుడైతే వీక్ అవుతుందో శరీరము కంట్రోల్లో ఉండదు. శరీరాన్ని నలగొట్టాలంటే మన ఆత్మ ఫుల్ ఛార్జ్లో ఉండాలి. నీ ఆత్మ ఫుల్ ఛార్జ్లోకి రావాలంటే దేవుని వాక్కు నీలోకి వెళ్ళాలి. జీవపు మాటలు నీలోకి ప్రవేశించినప్పుడు దేవుని శక్తి నిన్ను నింపుతుంది. హల్లెలూయా. ఆ శక్తి నిన్ను బలపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది. యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తిని ఆయన నమ్ముతున్నాడు ఇక్కడ శతాధిపతి. హల్లెలూయా. యేసయ్య అంటాడు 13వ వచనంలో, 8:13, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు.
హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఓకే, నువ్వు నా నా మాటను నమ్ముతున్నావు కాబట్టి, నా మాటను నమ్మినందువల్ల నేను చెప్తున్నాను, నువ్వు అనుకుంది జరిగిపోతది. హల్లెలూయా. అంతే, ఇంకేం ప్రార్థన చేయలేదు అక్కడ యేసయ్య. నువ్వేం అడిగావో అది నువ్వు పొందుకున్నావు, బయలుదేరి కాదు. హల్లెలూయా. ఆ విధంగా కనుక మనం నమ్ముంటే ఎన్ని మేలు మనం పొందుకొని ఉంటాం, ఈ పాటికి ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకొని ఉంటాం. ఎన్ని పొందుకోకుండా ఉన్నాం ఇంకా. ఎందుకని? శతాధిపతికి ఉన్న విశ్వాసం మనలో తక్కువైపోతాం. ఇశ్రాయేలులో ఆ విశ్వాసం లేదన్నాడు యేసయ్య. యేసయ్య అన్నాడంటే ఇక సంఘాల్లో ఏముంటది చెప్పండి? అన్యుల్లో, అందుకే అన్యుల్లో ఎందుకు ఇంత తొందరగా అద్భుతాలు జరుగుతున్నాయి? అన్యులు ఇంత తొందరగా దేవుని కార్యాలు పొందుకుంటున్నారు, మేలు పొందుకుంటున్నారు. దేవుడు పక్షపాతి అంటే పక్షపాతి కాదు. వాళ్ళ యొక్క విశ్వాసం మనకంటే గొప్పగా ఉంది. అందుకే వాళ్ళ జీవితాల తొందరగా కార్యాలు జరిగిపోతాయి. మనం ప్రతిరోజు దేవుని మాటలు వింటుంటాం కదా. విన్నందువల్ల ఆ మాటలు మనకి ఎట్లుంటాయంటే ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి ఒక సోదిలాగా వినిపిస్తుంది. వింటాంలే అని చెప్పి. కానీ ఒక అన్యునికి ఎట్లుంటదంటే అవి ప్రాణం లేచి వచ్చినట్టు ఆ తపన, ఆసక్తి, ఎదురు చూపు, ఈరోజు దేవుడు నాకు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తాడు. ఆ ఎదురు చూపు ఏం చేస్తుంది? వాళ్ళ జీవితంలో అద్భుతం చేస్తుంది, ఆశ్చర్యకార్యం చేస్తుంది. హల్లెలూయా. మరి అక్కడ కూడా శతాధిపతి ఎంతో ఆశతో వస్తాడు. ఒక మాట చాలు, అయిపోతుందయ్యా, నా కుటుంబంలో కార్యాలన్నీ జరిగిపోతాయి, నా పరిస్థితులన్నీ మారిపోతాయ్యా అని చెప్పి ఆ మాట తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ మాట ఎప్పుడు దేవుని నోట్లోంచి బయటకు వచ్చిందో అప్పుడే అక్కడ కార్యం జరిగిపోయింది. ఆ గడియలోనే స్వస్థత పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు కూడా మీరు నమ్మండి, ఈ గడియలోనే ఇప్పుడు యేసయ్య చెప్తూ ఉండగా, యేసయ్య నా దైవజనుడి నోటి నుంచి మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు జరగవనుకున్న కార్యాలన్నీ జరిగిపోయినాయి. దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటకు ఆ శక్తి ఉంది. దైవజనుడి నోటికి కాదు ఆ శక్తి ఉండేది, దేవుని మాటకు ఆ శక్తి ఉంది. ఏ మాట అయితే ప్రపంచమును సృజించిందో ఆ దేవుని మాట ఈ ఉదయకాలం నేను వింటూ ఉండగానే నా శరీరంలో దేవుని శక్తి విడుదలవుతుంది, నా కుటుంబంలో దేవుని శక్తి విడుదలవుతుంది, నా పరిస్థితుల్లో దేవుని శక్తి విడుదలవుతుంది. మా కుటుంబమునికి విరోధంగా పనిచేయు శత్రు క్రియలన్నీ కూడా లయమైపోతున్నాయి. నేను విడుదల పొందుకుంటున్నాం. మేము ఆశీర్వాదంగా ఉంటాం, మేము వర్ధిల్లుతాం, మేము అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే దేవుని వాక్కు మమ్మల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా తన శక్తి ద్వారా ప్రతి కార్యాన్ని చేయగలడు. ఆమేన్. సో దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని నమ్మండి. హల్లెలూయా. అనుదినము ఆ వాక్కుతో నింపబడండి. దేవుని కార్యాలు వాటంతట అవే జరిగిపోతాయి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు కష్ట సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మొరపెట్టిన మరి నీ బిడ్డలను చూసినైనా నీ వాక్కును పంపించారని వాక్యం చెప్తుంది. నీ వాక్యం సజీవమైనది తండ్రి. అది జీవం కలిగి మా ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరుస్తూ నైనా తండ్రి, మా యొక్క ఎముకలు మూలుగల్లోనికి చొచ్చుకుపోయి మా యొక్క నైనా మనస్సును శోధించే శక్తి కలిగినది. ఈ దినమునైనా ఈ వాక్యం వింటుండగానే నీ జీవపు వాక్యము మా హృదయంలో ప్రవేశించి, మా జీవితంలో ప్రవేశించి, మా పరిస్థితుల్లో ప్రవేశించి నైనా విరోధంగా పనిచేస్తున్న ప్రతి శత్రు క్రియలన్నిటిని నశింపజేయను గాక. విరోధం ఉన్నటువంటి ప్రతి మనిషిని ఆలోచన నశింపజేయను గాక. ప్రతి వ్యాధి బాధలు విడుదలవును గాక. తండ్రి, అద్భుతమైనటువంటి రక్షణ నీ బిడ్డలైన మేము అనుభవించుదుము గాక. నీ వాక్యము అట్టి కార్యాలు చేయును గాక. తండ్రి, మేము వేసుకుంటున్న టాబ్లెట్ల కంటే నీ జీవపు వాక్కు శక్తి కలది. హల్లెలూయా. మరి ఆ వాక్కు మాలోకి పంపించి మమ్మల్ని నాయన స్వస్థపరచండి, మమ్మల్ని విడుదలలో నడిపించండి, నీ సాక్షులుగా నిలబెట్టి మీరు మహిమ పొందండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.